నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. ప్రస్తుతం మనతో జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడిద్దాం. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామ్మా. సార్, ఇప్పుడు మన వెహికల్స్కి నంబర్స్ ఉంటాయి కదా, కార్కి కానీ బండికి కానీ. సో అంటే ఈ నంబర్స్ అటు ఇటుగా ఉన్నా కూడా లైఫ్లో ఏమన్నా ఇంబ్యాలెన్స్డ్గా ఉండే ఛాన్స్ ఉంటుందా న్యూమరాలజీ ప్రకారం? 100% అమ్మా. అసలు వెహికల్ నెంబర్ అనేది వెహికల్లోనే మనం ప్రయాణం చేసేది. ఆ వెహికల్ నెంబర్ నెగిటివ్గా ఉంటే కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్లో ప్రయాణం చేస్తే ప్రయాణం చేసినంత వరకు బాగానే ఉంటుంది. ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఇక ఎవరు మిగలరు. 18వ నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుందమ్మా. అది కారుకి కానీ బైక్కి కానీ ఏదైనా కానీ 18వ నెంబరు కారులో కనుక ప్రయాణం చేస్తుంటే అబ్బా అసలు ఈ బండి మీద వెళ్తుంటే మాకు ఎక్కడికి వెళ్తే అక్కడ పనులన్నీ అయిపోతాయి, చాలా బాగుండిద్ది అని చెప్పుకుంటూ ఉంటారు. నిజం కూడా అది. కొన్ని రోజులు అలానే పనిచేసింది. ఒక్కసారి అది కనుక యాక్సిడెంట్ అయిందంటే ఒక్కళ్ళు మిగలరు. అసలు మిగలటానికి అవకాశమే ఉండదు. ఎంత ఘోరమైన యాక్సిడెంటా అనిపిస్తుంది అనమాట. అలా వెహికల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు ఇన్ని ఖర్చు పెట్టి మనం వెహికల్స్ ఎంత మంచి వెహికల్స్ తీసుకుంటున్నాం. అలా తీసుకున్నటువంటి ఆ వెహికల్ యొక్క నంబర్ కనుక బాగా ఉంటే మనం చేసే పనుల్లో కూడా అనుకూలత ఉండదు. ఎందుకంటే మనం ఆ బండి మీద వెళ్ళే కదా పనులు చేసుకొచ్చుకోవాల్సింది. ప్రతి దానికి అదే మెయిన్ కదా. డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో కారు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ నంబర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్త నంబర్లు వాడుకుంటే యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కొక్క నంబర్ ఉంటుందమ్మా. మ్యాచ్ కాని నంబర్ ఉంటే ఊరిలోనే బండి స్టార్ట్ అవ్వకపోవటం. అదే కొత్త బ్యాటరీ వేయించాను బండి స్టార్ట్ అవ్వలేదు. ఈ బండి స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వకపోవడానికి తేడా 1 మినిటే. ఈ 1 మినిట్లో మీకు ఎన్నైనా జరగవచ్చు. ట్రైన్ మిస్ అవ్వచ్చు, లేదా ఫ్లైట్ మిస్ అవ్వచ్చు, లేదా ఇంకో బస్ మిస్ అవ్వచ్చు, లేదు మీరు అనుకున్నటువంటి వ్యక్తి మిస్ అవ్వచ్చు, ఎన్నో జరగవచ్చు. మనం 1 మినిటే కదా అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రభావాలు చూపిస్తాయి. నేను అనేది ఇదొక్కటే ప్రభావం చూపించి దాంట్లో నువ్వు చేసే పనుల్లో నీ 99% నీ వర్క్కి ఇది 1% యాడ్ అవుతుంది. ఈ 1%ఏ వెరీ ఇంపార్టెంట్. ఈ 1% కూడా కలిస్తేనే 100. నువ్వు క్రికెట్లో నువ్వు 99 కొట్టి అవుట్ అయితే ఎవడో లేచి చప్పట్లు కొట్టు, ఇన్ని 99 కొట్టాళ్ళు అని. ఆ 100 కూడా అవుట్ చేస్తే చప్పట్లు కొడతారు. అంటే దానికే ఒక విలువ ఉన్నది, ఆ 100కే ఒక వాల్యూ ఉన్నది. అలా 100% చేయాలంటే మీరు తీసుకున్నటువంటి వెహికల్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మీ బైక్ నంబర్ కూడా ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మీ కార్ నెంబర్ కూడా ఉండాలి. ఈ మధ్యలో ఏం చేస్తారు, ఈ 4 నెంబర్స్ యాడ్ చేసి చూసుకుంటారు బాగుందా లేదని. ఎస్, ఆ 4 నెంబర్లు కూడా ముందు చూసుకొని మన డేట్ ఆఫ్ బర్త్ 1 అయితే 1కి సరిపోయిందా లేదా, 2 అయితే 2కి సరిపోయిందా లేదని ముందు ఈ నెంబర్లు చూసుకోవాలి. చూసుకొని అయిపోయిన తర్వాత ముందున్నటువంటి నెంబర్లు ఏపీ అలా టీఎస్ టీజీ ఇలా ఉంటాయి కదా, వాటితో కూడా కంపేర్ చేసుకోవాలి. వాటితో కూడా కంపేర్ చేసుకున్నప్పుడు కూడా మంచి నెంబర్ వచ్చిందా లేదా చూసుకోవాలి. అలా కూడా చూసుకున్నప్పుడు మంచి నెంబర్ వస్తే ఓకే. మంచి నెంబర్ రానప్పుడు మరి మనం ఏం చేయగలం, ఇంకా మార్చడానికి లేదు కదా. ఎస్, మార్చడానికి లేదని మీరు అనుకున్నారు, డెఫినెట్గా మార్చొచ్చండి. ఆ చివరిలో ఏదన్నా ఒక మార్కర్ పెన్ను ద్వారా ఒక నంబర్ యాడ్ చేసుకోగలిగితే మనకు అనుకూలమైనటువంటి నంబర్ చిన్న అక్షరం, ఇప్పుడు సపోజ్ 18 వచ్చింది, చిన్న 1 వేసాం అనుకోండి, ఎవరైనా ఆపినా కానీ మెయిన్ నెంబర్ అదే ఉంటుంది. ఒక 1 న్యూమరాలజీ ప్రకారం వేసుకున్నారండి అని చెప్తే అదే పెద్ద పట్టింపు కాదు, అదేం పెద్ద నేరం కాదు. అంటే పెద్దది పెయింట్తో కాకుండా చిన్నది పెన్నుతో వేస్తే డెఫినెట్గా దాని ఎఫెక్ట్ పనిచేస్తుంది. ఇది న్యూమరాలజిస్ట్ చేసేటువంటి గొప్పతనం ఏంటంటే పని ఏంటంటే మీ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్గా నెంబర్గా మార్చడమే. మరి డాక్టర్ చేసే పని ఏంటి, నీకు జ్వరం వస్తే జ్వరం తగ్గిస్తాడు, నీకు ఆరోగ్యం ఏమి ఇవ్వడు. జ్వరం తగ్గిస్తే ఆటోమేటిక్ నీకు ఆరోగ్యం వచ్చేసింది. నువ్వు ఇంతవరకు ఇంత వయసు వచ్చింది, సార్ నాకు హెల్త్ ఆరోగ్యం ఏముండి అని ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆటోమేటిక్గా మనం ఒక హెల్త్ ప్రాబ్లంతో వెళ్తే దాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా మీకు ఆరోగ్యం వస్తుంది. అలానే మీ నంబర్లో నెగిటివ్ ఉంటే ఆ నంబర్ని పాజిటివ్ నెంబర్ చేస్తే ఆటోమేటిక్గా అది పాజిటివ్ నెంబర్ అయ్యి మీకు కావాల్సినటువంటి పనులన్నీ చేసి పెడుతుంది. నెగిటివ్ నెంబర్ ఎలా అయితే నెగిటివ్ చేస్తుందో పాజిటివ్ నెంబర్ అలానే చేస్తుంది. ఒకసారి నాకు ఒక ఆయన క్లియర్గా చెప్పాడు, ఒక నెంబర్ వెహికల్ మీద వెళ్తుంటే వెళ్ళిన రోజుల్లో ఏదో ఒక ప్రాబ్లం అవుతుందంట, పడతాం లేదా ఇంకొకటి పని అవ్వకపోవడం ఏదో ఒకటి అవుతుంది. ఈ నెంబర్ వస్తే ఇదంతా బాగాలేదండి, ఈ నెంబర్ ఎలా తీసుకున్నారు కానీ ఇలా ఒక నెంబర్ యాడ్ చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత ఆయన వచ్చి ఆ రోజు నుంచి చాలా చేంజ్ కనిపించిందండి అని చెప్పి జనం వచ్చి, ఇప్పుడు జనం చెప్తేనే కదా మనకు కూడా తెలిసేది. మనం ప్రయోగం చేసాం, ఒక నెంబర్ ఇచ్చాం, ఆ
ఆ నంబర్ ఇతనికి మ్యాచ్ అయిందా లేదా అని మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది. అలా వాళ్ళకి అలా పాజిటివ్ రావడం జరుగుతుంది. సో వెహికల్ తీసుకునే వాళ్ళు, అది చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా ఏ వెహికల్ అయినా తీసుకునే వాళ్ళు ఏదో ఒక నంబర్లే అని చెప్పి తీసుకోవద్దు. తప్పనిసరిగా మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్ట్ని కలిసి ఏ నంబర్ తీసుకుంటే బాగుంటుంది అని చూపించుకోండి. ఇప్పుడు నన్ను కలిస్తే మీకు ఉపయోగం ఏంటంటే ఆ నంబర్ చూడటంతో పాటు మీ జాతక చక్రం కూడా ఎలా ఉందో కూడా చూస్తాను, మీకు ఇప్పుడు టైం ఎలా ఉందో కూడా చూస్తాను. ఆ టైంకి తగ్గట్టుగా మంచి నంబర్ ఇస్తాం. న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్ట్ అన్నీ చేసి పెడతాను. ఒకేసారి మీరు వస్తే అన్ని పనులు అయిపోతాయి. వెహికల్ నెంబర్ మంచిది ఇస్తాము, జాతకం ప్రకారం ఎలా ఉందో చెప్తాం, మీ నేమ్ చెక్ చేసి అన్నీ చేసి ఇస్తాం. కాబట్టి మీకు ఇంకా జీవితంలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలా ప్రాబ్లం లేకుండా చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడి అన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక వెహికల్ అనేటువంటి నంబర్ అనేటువంటిది కాన్సెప్ట్ తీసేయండి ఫస్ట్. ఇంతకుముందు రోజులు అయిపోయింది, ఏదో అయిపోయింది, తెలుసో తెలియక చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకుంటేనే, ఎందుకంటే ఇంత కాంపిటీషన్ యుగంలో అంతకుముందు ఏమన్నది పండించుకున్నాం, తినేసాం, ఉన్నాము, అంతవరకే తీసుకునేవాళ్ళు. ఇది ఒక కాంపిటీషన్ యుగం కదా, ఎక్కడికక్కడ రోజు రోజుకి కాంపిటీషన్. సో ఇట్లా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం. నమస్కారం.